డాక్టర్ గారు, పూర్వం ఒక సామెత ఉంది. పాపాలు మోసాలు చేస్తే కళ్ళు పోతాయి అంటారు. ఇది నిజమా? అపోహ? ఇది కూడా చాలా వరకు మనం శాస్త్రీయంగా పరిశీలిస్తే అండి, ఏదో కొన్నదల్లో అపోహ ఉండొచ్చు కానీ ఇది కూడా నిజమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క మోసాలు చేసేవాళ్ళు, తర్వాత దగాకోరులు, తర్వాత హింసాత్మక నేచర్ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఇటువంటి వాళ్ళల్లో ఏమంటే కొద్దిగా ఈ కంటి జబ్బులు వచ్చే అవకాశం, అంటే సపోజ్ డయాబెటీస్ ఉందనుకో, వాళ్ళకి ఇటువంటి వాళ్ళల్లో డయాబెటీస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు టెన్షన్గా ఉంటారనుకో, వీళ్ళకు టెన్షన్ ఎక్కువ, హైపర్ టెన్షన్ అంటాం. ఏది హైపర్ టెన్షన్ వల్ల కూడా చూపు పోయేటువంటి అవకాశం ఉంది, నరమే ఎండిపోతుంది. అలాగే వీళ్ళకు నిద్ర కూడా ఎక్కువ రాదనమాట. సో నిద్ర రానటువంటి వాళ్ళకు గ్లకోమా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడంటే కొంతవరకు చికిత్స ఉంది కానీ పూర్వం గ్లకోమాకు, ఈ డయాబెటిక్ రెటినోపతి, ఇటువంటి వాళ్ళకు రక్తం చిట్లిపోతే ఏది చికిత్సలు అనేవి లేవన్నమాట. సో వాళ్ళకు ఇక తప్పనిసరిగా కళ్ళు పోయేటి. ఈవెన్ గ్లకోమాలు ఇప్పటికి కూడా ఎంతో మందికి కళ్ళు చూపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇటువంటి వాళ్ళల్లో యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలాగే కొంతమంది ఈ యొక్క వ్యభిచారం అవన్నీ చేస్తుంటారు. ఇటువంటి వాళ్ళంటే పాపాలు గీపాలు అంటుంటారే, వీళ్ళకు కూడా అనేక రకాలైనటువంటి, పూర్వం చెప్తుంటారు ఎయిడ్స్ అని, అలాగే సెక్సువల్ ఇండ్యూస్డ్ డిసీజెస్ అని, ఇటువంటి వాటిల్లో కూడా అనేక రకాలుగా కళ్ళు దెబ్బతిండిపోయి చూపు పోయే అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల మన పూర్వీకులు చెప్పినటువంటిది ఇవన్నీ చేస్తే కళ్ళు పోతాయి అనేటువంటిది అపోహ కాదు, చాలా కేసులలో నిజము అని మనము చెప్పవచ్చు అన్నమాట. సో అందువల్ల ఈ యొక్క టాపిక్ అపోహలు నిజానిజాలన్నీ ఇవన్నీ మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోలన్నీ చూడండి. తర్వాత మీకు ఏమాత్రం కంటి అవసరం ఉన్నా, ఈవెన్ ఎక్కడ చేయలేకపోయినా కూడా మనం చేస్తాము. పూర్వంలాగా కాదు. ఇప్పుడు మంచి డాక్టర్ తెరవాలి అంటే మీకు అదృష్టం ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న ఒక కూలీ వచ్చాడనమాట. ఇది కంటి మీద ఒక చిన్న నీటి తిత్తి లాంటిది ఉంది. సో నా దగ్గరకు వచ్చి, సార్ నేను కూలీ అంటే, సో ఇమీడియట్గా ఓ నీడిల్తో దాన్ని తీసేసి ఒక 800 వేసాం, కట్టుకట్టి మందులు ఇచ్చి అన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ డే వచ్చినప్పుడు చెప్తున్నాడు అనమాట, సార్ నేను ఒక ఆప్టికల్ షాప్కి వెళ్ళాను, వాళ్ళు 20,000 అవుతుంది, ఒక కార్పొరేట్ హాస్పిటల్కు పంపిస్తానన్నారు. నాకు ఇవన్నీ తెలియదు, అడగను కూడా అడగలేదన్నమాట. సో అదే చెప్తున్నారు, సార్ అదృష్టం ఉండబట్టి మేము మీ దగ్గరికి వచ్చాము, 20,000 అయ్యేది 800లో చేశారు. సో అందువల్ల ఈ అదృష్టం ఉంటేనే మంచి డాక్టర్ దొరుకుతారనేది, అది కూడా అపోహ కాదు, ఇది ఎంతో ఎంతో నిజము.